ఇప్పుడు మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులకి ఆపరేషన్ లేకుండానే ప్లాస్మా థెరపీ 20% డిస్కౌంట్ V9 హాస్పిటల్స్. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అక్షత, కన్సల్టెంట్ ప్రాణ హోలిస్టిక్ క్లినిక్, కొత్తపేట్, వనస్థలిపురం. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అని అంటే, రీసెంట్గా 1 వీక్ క్రితమే WHO ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఏంటి అని అంటే 13 మందిలో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నడుము నొప్పి, సయాటికా లాంటి ఇబ్బందులు ఖచ్చితంగా వస్తున్నాయని, అండ్ ప్రతి ఒక్క మనిషి తన లైఫ్ లాంగ్లో ఒక్కసారైనా నడుము నొప్పి అవుతున్నారు అని చెప్పి వాళ్ళు చేసిన రీసెర్చ్లో తేలింది. మరి ఇంత కామన్ అయినా మనకు చుట్టుపక్కల కూడా చూడండి, పక్క మనకు తెలిసిన వాళ్ళలో కొందరన్నా ఎవ్రీడే మనకు వినిపిస్తుంటుంది బ్యాక్ పెయిన్ ఇష్యూస్ అని, సయాటికా అని చెప్పి. సో ఇవాళ మనం ఆ సయాటికా గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అసలు ఎందుకు వస్తుంది, దాని కారణాలు ఏంటి, దాన్ని మనం ఎలా అవాయిడ్ చేయొచ్చు రావడం, ఒకవేళ ఉన్నదాన్ని ఎలా తగ్గించుకోవచ్చు, ట్యాబ్లెట్స్ లేకుండా కాకుండా ఇంకా ఏమైనా ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయా సయాటికాని తగ్గించడానికి అనేది ఇవాళ వీడియోలో మనం మొత్తం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ దానికి కారణాలు ఏంటి అని చూస్తే, సయాటికా అనేది ఒక నరం అన్నమాట. అది ఒక మనిషి వెన్నుపూస భాగం ఉంటుంది కదా, స్పైన్ అంటాం కదా, అక్కడ ఇది మొత్తం స్పైన్ అయితే కింద నడుం భాగం నుంచి స్టార్ట్ అవుతుంది ఆ నరం అనేది. దాని ఆరిజిన్ అక్కడి నుంచి మన బటక్స్ ద్వారా కాళ్ళల్లోకి కింద మొత్తం పాదం వరకు కూడా ట్రావెల్ అవుతుంది అనమాట. నడుం భాగంలో ఆరిజిన్ అయ్యి రెండు వస్తాయి. రైట్ సైడ్ రైట్ సయాటిక్ నర్వ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సయాటిక్ నర్వ్ ఉంటుంది. రెండు భాగాలలో కూడా ఆరిజినేట్ అయ్యి బటక్స్ ద్వారా మన కాలు త్రూ పాదం వరకు వెళ్తుంది అనమాట. అది దాని అనాటమీ, అది దాని పాత్వే. నెక్స్ట్ ఏంటి అని అంటే, మనం వెన్నుపూస కానీ ఇంకా క్లియర్గా ఇమేజ్ తీసుకుంటే, వెన్నుపూస అంటే ఏముంటుంది, వెన్నుపూసలో అంటే ఎముకలు ఉంటాయి. దాన్ని మనం ఏమంటాము అంటే వర్టిబ్రా అంటాం. అంటే ఇవి సాలిడ్ స్ట్రక్చర్స్, ఎముకలు. ఇవి 33 ఉంటాయి. మనకి మెడ భాగంలో ఉన్నవి ఏంటి అని అంటే సర్వైకల్, మన ఛాతి వెనకల భాగం ఉన్నవి థొరాసిక్ వర్టిబ్రా. దాని కింద ఇంకా చూసుకుంటే లంబార్ వర్టిబ్రా. లంబార్ కింద ఇంకా నడుం భాగంలో చూసుకుంటే, అంటే వెన్నుపూస మనం కూర్చున్నప్పుడు ఎప్పుడైతే నేల కాంతది కదా, అక్కడ సేక్రల్ వర్టిబ్రా ఇంకా కాకిక్స్ కూడా ఉంటాయి పెరీనియంలో. అయితే ఇవి ఇన్ని రకాల ఎముకలు ఉంటాయి, అవన్నీ కూడా సాలిడ్ బోన్స్. ఇవన్నీ కలుపుకుంటే ఒక చైన్ లాంటి స్ట్రక్చర్ అనమాట. ఇదే మన వెన్నుపూస అవుతుంది. అయితే ఈ ఎముకల మధ్యలో సపోర్టింగ్ లాగా రౌండ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. దీనినే మనం డిస్క్స్ అని అంటాం. ఇవి ఏంటి అని అంటే, ఈ డిస్క్ని మనం ఇంకా క్లియర్గా చూస్తే దీని చుట్టూ ఫైబర్స్ లాగా ఇట్లా లేయర్స్ ఉంటాయి అన్నమాట మొత్తం. అండ్ మధ్యలో ఒక వాటర్ లాంటి ఒక సబ్స్టెన్స్ ఉంటుంది అన్నమాట, జెల్లీగా ఉంటుంది. దీన్ని ఏమంటాం, ఒక ముంజలాగానే అనుకోండి. పైన ఒక లేయర్, మధ్యలో అంతా ఒక సాలిడ్ స్ట్రక్చర్, దాని లోపల కొన్ని నీరు వస్తుంది కదా, సేమ్ అదే స్ట్రక్చర్ అనమాట. దీన్ని మనం గుజ్జు అని అంటాం అనమాట. దీన్ని మొత్తం కలుపుకొని డిస్క్. అయితే ఇవి ఎముకలు, మధ్యలో డిస్క్, మళ్ళీ ఎముక. ఇది మొత్తం ఇట్లా 33 ఉన్నప్పుడు దాన్ని మనం వెన్నుపూస అని అంటాం. అయితే ఇక్కడ మన లంబార్ వర్టిబ్రా అంటే మన నడుం భాగంలో L1 నుంచి L5 5 ఉంటాయి అన్నమాట. సో ఇది మన లంబార్ వర్టిబ్రా అనుకుందాం. ఈ డిస్క్ మీద ఒత్తిడి రావడం వల్ల ఇది పక్కకి జరుగుతుంది. అయితే ఇది ఎగ్జాక్ట్లీ నేను ఇందాక చెప్పాను కదా వర్టిబ్రా అని చెప్పి, ఈ వర్టిబ్రాలోంచే మన వెన్నుపూస మెయిన్ నరం అనేది వెళ్తుంది అనమాట. ఓకేనా. ఈ నరం అనేది కరెక్ట్గా ఆ వర్టిబ్రా ఆనుకొని, ఆ ఎముకను ఆనుకొని పాస్ అవుతూ ఉంటుంది. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా ఇది వర్టిబ్రా, ఇందులో నుంచి నరం వెళ్తుంది. ఇక్కడ మన డిస్క్ ఉంటుంది అనమాట. ఈ డిస్క్ అనేది నరంని ఎప్పుడు ఒత్తిడి చేయదు నార్మల్గా అయితే, దాని ప్లేస్లో అది ఉంటుంది. కానీ ఇవాళ రేపు మనం చూస్తే మన లైఫ్ స్టైల్ కండిషన్స్, అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో చూస్తున్నాం, ఆల్మోస్ట్ వాళ్ళు 8 నుంచి 12 గంటలు కూర్చొని కాన్సన్ట్రేటెడ్గా అంత చిన్న స్క్రీన్ మీద చూడాలి కాబట్టి వర్క్లో ఉన్నప్పుడు వంగిపోవడం జరుగుతుంది. అంటే గంటల తరబడి వంగిపోయి కూర్చోవడము,
ఇంకోటి ఏంటి అంటే సోఫాస్, ఇంకా రెక్లైనర్ సీట్స్ అనమాట. అంటే మనం ఎప్పుడైనా కూర్చునే చైర్ ఉంటుంది కదా, అది రెక్లైనింగ్ అంటే వెనకకి మనకి రెస్ట్ ఉన్నప్పుడు ఆరామ్ చైర్ లాగా మనం వెనకకి వంగిపోయినప్పుడు మన బాడీ వెయిట్ అంతా కూడా ఇందాక నేను L1 to L5 అన్నాను కదా, దీని ఫంక్షన్ ఏంటి అంటే మన పైన భాగం ఉన్న వెయిట్ని షాక్ అబ్జార్బర్ లాగా అబ్జర్వ్ చేసుకొని వెయిట్ పడనివ్వదు అనమాట. కానీ మనం ఎప్పుడైతే రెక్లైనర్ సీట్స్ అంటే వెనకకి ఆరామ్ చైర్ లాంటి వాటి మీద కూర్చున్నప్పుడు మన వెన్నుపూసి ఇట్లా వెనకకి రిలాక్స్ అయ్యి కూర్చుంటాం కదా రిక్లైనర్స్ మీద, అట్లా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే బాడీ మీద ఉన్న వెయిట్ అంతా కూడా ఈ లంబార్ వర్టిబ్రే మీద పడుతుంది అనమాట. పడి ఈ డిస్క్ మీద ఒత్తిడి క్రియేట్ అయ్యి, ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పాను, డిస్క్ దాని ప్లేస్లో అది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒత్తిడి క్రియేట్ అయినప్పుడు ఏంటంటే ఇది కొంచెం బల్జ్ లాగా అయి ఉబ్బడం లాగా అవుతుంది అనమాట. అంటే వాపులాగా క్రియేట్ అయిపోయి ఇక్కడ నుంచి పాస్ అవుతున్న నరం, ఇక్కడ ఇందాక నరం వెళ్తుంది అన్నాను, ఈ నరం మీద ఈ డిస్క్ ఉన్న ప్లేస్లో ఉండకుండా దాని మీద ప్రెషర్ పడడం వల్ల వాపులాగా వచ్చి ఆ నర్వ్ని ప్రెస్ చేస్తుంది అనమాట. అక్కడ కంప్రెషన్ క్రియేట్ అవుతుంది. ఇంకెవరి లోపల ఇప్పుడు ఇవాళ రేపైతే స్కూల్ చిల్డ్రన్ కూడా బ్యాక్ పెయిన్ కంప్లైంట్ చేస్తున్నారు. ఎందుకు బ్యాక్ పెయిన్ కంప్లైంట్ చేస్తున్నారు అని అంటే బ్యాగ్ వచ్చి 15-20 కిలోల స్కూల్ బ్యాగ్స్ 4 ఫ్లోర్స్ ఎక్కాలి వాళ్ళు మాన్యువల్గా ఆ బ్యాగ్స్ వేసుకొని. సో ఆటోమేటిక్గా ఏంటంటే బరువు అంతా వెన్నుపూస మీద పడ్డప్పుడు వంగిపోతారు. సో ఈ వర్టిబ్రా మీద ప్రెషర్ క్రియేట్ అయ్యి ఈ డిస్క్ మీద బల్జ్ వస్తుంది మరి. అందుకనే ఎర్లీ ఏజెస్లో మనం బ్యాక్ పెయిన్ కంప్లైంట్ చూస్తున్నాం. ఇంకా చాలామంది బరువులు లేపుతారు, మొత్తం వంగిపోయి కింద నుంచి బరువు తీసుకొని పైకి లేపుతారు. సో ఒకటేసారి వెన్నుపూస మీద బరువు పడ్డం, సడన్గా ఇంకొకటి కింద పడ్డం, మెట్ల మీద జారి పడ్డా, బైక్ మీద నుంచి స్కిడ్ అయినా, ఏదో ఒక రకంగా వెనకల నుంచి ఏదో వచ్చి అప్పుడప్పుడు మనని రోడ్ మీద బైక్ వచ్చి గుద్దడం కానీ అట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కూడా ఈ డిస్క్ మీద ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఆ డిస్క్ మీద ప్రెషర్ ఒక్కొక్కసారి ఇది బోన్ ఫ్రాక్చర్ అవుతుంది, కానీ మనం దాని గురించి మాట్లాడట్లేదు, మనం సయాటికా గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ డిస్క్ మనం అట్లా పడ్డప్పుడు తాకినప్పుడు ఒక్కొక్కసారి ఫిజికల్ అబ్యూస్ అంటే చాలాసార్లు చూస్తుంటాము ఊపిడిలో హస్బెండ్ వైఫ్ని కొట్టడం కానీ ఏదో సమ్ ఫిజికల్ వైలెన్స్ జరిగినప్పుడు కూడా ఆ డిస్క్ మీద ప్రెషర్ పడి అది ఒత్తిడికి క్రియేట్ అయ్యి నర్వ్ మీద కూర్చొని దాన్ని ప్రెస్ చేస్తున్నప్పుడు ఏంటి అని అంటే సో మనకి కంప్రెషన్ ఇక్కడ జరుగుతుంది. ఈ నరం అయితే ఎక్కడెక్కడి నుంచి అయితే వెళ్ళాలో నడుము, బటక్స్, కాలు ఆ ఏరియా మొత్తం మీకు నొప్పి అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దీనినే మనం సయాటికా అని అంటాం. సో ఇది ఇంకొకటి ఏంటి అని అంటే లాంగ్ స్టాండింగ్ కూర్చొని ఉంటారు బిజినెస్ పీపుల్ కానివ్వండి, డెస్క్ జాబ్, బ్యాంక్ చేసేవాళ్ళు, షెఫ్స్ కూడా వాళ్ళు ఎక్కువ బరువులు లేపుతారు. ఇట్లా లాంగ్ స్టాండింగ్ కూర్చోవడము, బరువులు లేపడం ఇట్లాంటి ప్రొఫెషన్స్లో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే గంటల తరబడి మన బటక్స్లో అంటే మన బటక్స్ ఏరియా ఉంటుంది కదా, ఇందులో ఒక్కొక్కసారి ఎక్కువసేపు కూర్చోవడం వల్ల అక్కడ మజిల్ అనేది టైట్ అయిపోతుంది. బటక్స్లో మజిల్ అనేది యూజువలీ మజిల్ ఫంక్షన్ ఏంటి, కాంట్రాక్ట్ రిలాక్స్, అప్పుడు బాడీ నార్మల్గా ఉంటుంది. కానీ అవి స్టిఫ్ అయిపోవడం వల్ల మజిల్ ఇట్లానే టైట్గా ఉండిపోతుంది, అది రిలాక్స్ అవ్వదు. అయితే అక్కడ ఉన్న మజిల్ పేరు ఏంటి అంటే పైరిఫార్మిస్ మజిల్, దాని కింద నుంచే సయాటిక్ నర్వ్ వెళ్తుంది అనమాట. సో ఇది టైట్ అయిపోవడం వల్ల ఆ నర్వ్ని ఇరిటేట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచే కదా ఇందాక మనం అనుకున్నాం సయాటిక్ నర్వ్ వెళ్తుందని. సో ఆ నర్వ్ని ఇరిటేట్ చేయడం వల్ల కూడా మనకి పెయిన్ వస్తుంది అనమాట. ఇంకొకటి ఈ మధ్య చాలామంది మేల్స్ ఎస్పెషల్లీ వాలెట్స్ బ్యాక్ పాకెట్లో పెట్టుకొని లాంగ్ అవర్స్ బైక్ మీద డ్రైవ్ చేయడం, కార్లో డ్రైవ్ చేయడం, కూర్చోవడం అట్లాంటివి చేసినప్పుడు వెనకల స్పైన్ పోస్చర్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఆ వాలెట్ ఇంత లా ఉంటుంది, సో అది ఒక ఈక్విలిబ్రియం అనేది క్రియేట్ చేయదు, పోస్చరల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేసి అక్కడ కూడా మన డిస్క్ మీద ప్రెషర్ పడి అలా కూడా నర్వ్ మీద ఒత్తిడి పడి బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం రీజన్స్ అన్నీ ఇంకా ప్రెగ్నెన్సీలో ఫీమేల్స్కి బేబీ పెరగడం వల్ల ఆ ప్రెషర్కి కూడా వెన్నుపూస మీద ప్రెషర్ పడి నొప్పి వస్తుంది. ఇంకా కొన్ని ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లమేటరీ కండిషన్స్, ఇందాక నేను చెప్పినట్టు బోన్ ఫ్రాక్చర్స్, ఇట్లా మల్టిపుల్ రీజన్స్, చాలా రీజన్స్ వల్ల బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు వచ్చింది బ్యాక్ పెయిన్, దీన్ని మనం ఎట్లా అవాయిడ్ చేయాలి? సయాటికా వచ్చింది, మీరు పెయిన్తో సఫర్ అవుతున్నారు. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఇందాక మనం మాట్లాడుకున్న కాజెస్ అన్నీ కూడా అవాయిడ్ చేయాలి. ఎలా?
బ్యాక్ పాకెట్లో వాలెట్ పెట్టుకొని డ్రైవింగ్ అని అట్లాంటివి చేయకూడదు. కూర్చోవడం, డ్రైవింగ్ వర్క్ చేయొద్దు. అండ్ సెకండ్, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు స్ట్రెచ్చింగ్స్ చేయాలి. బ్యాక్ మీద ప్రెషర్ పడకుండా చాలా ఎక్సర్సైజెస్ ఉంటాయి. స్క్వాట్స్ అని కొన్ని రకాలుగా మీకు చాలా దొరికిపోతాయి వీడియోస్, అవి చేసుకోవచ్చు. అండ్ స్కూల్ పిల్లల వెయిట్ విషయానికి వస్తే స్కూల్ బ్యాగ్ వెయిట్ గురించి మీరు ఖచ్చితంగా స్కూల్స్లో మాట్లాడండి. అంత వెయిట్ వేసుకొని వాళ్ళు ఎక్కలేరు కాబట్టి సమ్ అదర్ ఆల్టర్నేట్ సొల్యూషన్ ఈజ్ మ్యాండేటరీ. బికాజ్ లైఫ్ లాంగ్ వాళ్ళు ఆ నొప్పితో టాలరేట్ చేయాలి కాబట్టి ఇప్పుడే మనం ఫస్ట్ స్టెప్ ఇనిషియేట్ తీసుకుంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు. అండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి వచ్చేసి సీటింగ్ మార్చండి. స్పైన్ కేర్ చైర్స్ తీసుకోండి. వెన్నుపూస నిటారుగా ఉండేలాగా చూసుకోవాలి. ఎప్పుడైనా సరే వెన్నుపూస వెనకలికి వంగిపోతుంది అని అంటే ఇప్పుడు కాకపోయినా క్రానిక్గా 1-2 years తర్వాత అయినా మీరు బ్యాక్ పెయిన్కి ఎక్స్పోజ్ అవుతారు. సో సీటింగ్ పొజిషన్ అలర్ట్గా ఉండండి. ఎంత వర్క్ చేస్తున్నా కూడా ఒక కాన్షియస్ మైండ్లో వెన్నుపూస అనేది స్ట్రైట్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. హార్డ్ సర్ఫేసెస్ అంటే ఎక్కువసేపు కూర్చోవాల్సి వస్తే స్పైన్ కేర్ చైర్స్, మన ప్లాస్టిక్ చైర్స్ ఉంటాయి కదా, కొంచెం స్పైన్ స్ట్రైట్గా ఉండేలాగా చూసుకొని అట్లాంటి చైర్సే వాడండి. ఒకవేళ మీరు లాంగ్ ట్రావెల్ చేస్తున్నారు, చాలామంది బిజినెస్ పీపుల్ ఎక్కువ ట్రావెలింగ్లోనే ఉంటారు, అట్లాంటి వాళ్ళు ఏంటి అంటే లంబార్ వర్టిబ్రే స్ట్రెచ్చింగ్స్ అని ఉంటాయి. సో అట్లాంటి స్ట్రెచ్చింగ్స్, మౌంటైన్ పోజ్ ఇట్లాంటివి కొన్ని వేయడం వల్ల ఏంటంటే దీని డిస్క్ మీద పడ్డ ఒత్తిడి కొంచెం రిలాక్స్ అవుతుంది. హాట్ ప్యాక్ పెట్టుకోండి. స్పీడ్ బ్రేకర్స్ని అవాయిడ్ చేయండి. ఇంకోటి, సో ఇవన్నీ చేస్తున్నాము అయినా కూడా నొప్పి తగ్గట్లేదు అంటే ఏం చేస్తారు, వెంటనే డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవుతారు. డాక్టర్స్ మీకు పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం, డైక్లోఫెనాక్ అని, కైమోరల్ ఫోర్ట్ అని ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, గాబా పెన్ టాబ్లెట్స్ ఇట్లాంటివి చాలా వాడే ఉంటారు. వాడుతున్న రోజులు మాకు పెయిన్ తగ్గుతుంది, వాడడం ఆపేసిన నెక్స్ట్ డేనే మాకు మళ్ళీ పెయిన్ వస్తుంది, వేసుకున్న రోజు మాత్రం వీఆర్ హ్యాపీ, పెయిన్ తెలియట్లేదు. ఆపిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ నొప్పి వస్తుంది, అది మాకు అన్బేరబుల్ ఉంది, డైలీ ఫిజికల్ యాక్టివిటీలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది, లీవ్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇట్లా చాలా కంప్లైంట్స్ ఉంటాం. హౌస్ వైఫ్స్ అయితే పని చేసుకోలేకపోతున్నాము, కింద కూర్చొని పూజ కూడా చేసుకోలేకపోతున్నాము. ఇట్లాంటి ఇష్యూస్ చాలా ఉంటాయి. యాక్చువల్లీ వాళ్ళు పాపం చాలా సివియర్గానే ఫేస్ చేస్తుంటారు. మరి ఇట్లాంటి వాళ్ళకి సర్జరీ కంపాటబుల్ కాదు. యంగ్ ఏజెస్లో అసలు అవసరం లేకుండా సర్జరీస్ డాక్టర్స్ కూడా అడ్వైజ్ చేయరు. సో ఈ మధ్యలో ఉన్న పాపులేషన్ అంతా మాకేంటి సొల్యూషన్ అంటే, డెఫినెట్గా మీకు సొల్యూషన్ ఉంది. అదేంటి అని అంటే, యాక్యుపంక్చర్. యాక్యుపంక్చర్ అనేది ఏంటి అని అంటే ఒక న్యాచురల్ ఎనర్జీ మెడిసిన్. అంటే ఇందులో టాబ్లెట్స్ ఇవ్వడం, ఇంజెక్షన్స్ ఇవ్వడం అట్లాంటివి ఉండవు. ఇది ఏంటి అంటే ఒక బాడీకి ఎప్పుడైనా సరే ఒక హ్యూమన్ ఫిజికల్ బాడీకి హీల్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, ఫర్ సపోజ్ ఎప్పుడైనా మీకు కట్ అయిపోయింది చెయ్యి, లేకపోతే ఒక ఇంజురీ జరిగింది, ప్రతిసారి మనం దానికి అంటే కుట్లేయడం కానివ్వండి, ఒక్కొక్కసారి అయితే మనం ఆయింట్మెంట్ కూడా పెట్టుకోము, టాబ్లెట్స్ కూడా వేసుకోము, బట్ అది న్యాచురల్గానే హీల్ అయిపోతుంది. దాన్ని ఏమంటాము అంటే బాడీ యొక్క న్యాచురల్ హీలింగ్ కెపాసిటీ అని అంటాం. అంటే బాడీకి మనం ఏం చేయకపోయినా కూడా హీల్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ మనకు ఒక ఫిజికల్ ఎమోషనల్గా బాగా టెన్షన్స్, స్ట్రెస్, మనం తినే ఫుడ్లో పెస్టిసైడ్స్, మనం పీల్చుకునే గాలిలో పొల్యూషన్, మన ఇందాక నేను చెప్పినట్టు సాఫ్ట్వేర్ వాళ్ళు, బ్యాంక్ ఎంప్లాయీస్, ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే లాంగ్ సిట్టింగ్ అవర్స్ వల్ల, ఇంప్రాపర్ స్పైన్ పోస్చర్స్ వల్ల తప్పదు, ఇంకా ఆక్యుపేషనల్ హజార్డ్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యి మనకు ఆ హీలింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. స్లీప్ డిస్టర్బెన్సెస్, ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే బాడీ లోపల ఉన్న ఇమ్యూనిటీ, ఆ బాడీకి ఉన్న ఒక సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం, సెల్ఫ్ హీలింగ్ మెకానిజం అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోతూ వచ్చాయి. ఇప్పుడు బాడీకి ఏమన్నా అయితే కూడా అది హీలింగ్ చేసుకునేంత కెపాసిటీలో లేదు. అట్లాంటప్పుడు ఏంటంటే మనం ఎక్స్టర్నల్గా ఒక ఎనర్జీని మన బాడీలోకి పంపించుకోవాలి, సో దాట్ బాడీ అదంతట అది హీల్. దాన్నే యాక్యుపంక్చర్ అంటాం. ఇక్కడ ఏంటి అని అంటే యాక్యుపంక్చర్లో ఒక వెరీ ఫైన్ అండ్ థిన్ నీడిల్స్ అనమాట, ఒక వెంట్రుక కన్నా కూడా సన్నగా ఉంటుంది. మీరు హాస్పిటల్స్లో ఐవీ ఇంజెక్షన్స్ తీసుకుంటారు కదా, అందులో 100వ వంతు థిక్నెస్ ఉంటుంది. అంటే అంత సన్న నీడిల్ అనమాట, దాంట్లో 100 సార్లు సన్న నీడిల్. అది బాడీలో కొన్ని పాయింట్స్లో పెట్టడం జరుగుతుంది. నొప్పి ఉండదు, దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అబ్సల్యూట్లీ సేఫ్ ఉంటుంది. ఇట్లా పెట్టడం వల్ల ఏంటి అని అంటే ఇక్కడ ఏదైతే డిస్క్ ఇన్ఫ్లేమ్ అయ్యి ఏదైతే ప్రెషర్ క్రియేట్ చేస్తుందో మనం అక్కడికి ఎనర్జీని పంపించడం వల్ల, బ్లడ్ సప్లైని పుష్ చేయడం వల్ల అక్కడున్న ఇన్ఫ్లమేషన్ తగ్గిపోయి, ఒత్తిడి తగ్గిపోయి మీకు పెయిన్ అనేది తగ్గుతుంది, రికరెన్సెస్ తగ్గుతుంది. సో డెఫినెట్గా
మీరు ఆ పెయిన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు, సయాటికా వల్ల ఉన్న ఆ సఫరింగ్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. యాక్యుపంక్చర్ ద్వారా ఇప్పుడు మా ఓపీడీలోనే చాలా చూస్తున్నాం, యంగ్ పీపుల్ 15 ఇయర్స్ నుంచి కంప్లైంట్ చేస్తున్నారు, 45-50 వాళ్ళు కూడా. స్పైనల్ కెనల్ నారోయింగ్ అంటాం, అంటే ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టు ఈ వర్టిబ్రే నుంచి వెళ్తుంది కదా నర్వ్ అనేది, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న కెనల్, ఆ స్పైనల్ కెనల్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నారో అంటే సన్నబడిపోతుంది అనమాట. దాన్ని స్పైనల్ కెనల్ స్టీనోసిస్ అని కూడా అంటాం. అప్పుడు కూడా చాలా భరించరాని నొప్పి ఉంటుంది. అట్లాంటి కేసెస్ అవి 7 mm 6 mm 5 mm ఉన్న కేసెస్ కూడా డీల్ చేయడం జరిగింది. సో మీరేం వర్రీ అవ్వకుండా హ్యాపీగా యాక్యుపంక్చర్ ట్రై చేయండి, బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఇదొక ఎనర్జీ మెడిసిన్, ఇందులో మనం కెమికల్స్ కానీ ఎట్లాంటివి ఇవ్వట్లేదు. సో అబ్సల్యూట్లీ సేఫ్, మన హ్యూమన్ బాడీకి అది కంపాటబుల్ ట్రీట్మెంట్ అనమాట. సో ఖచ్చితంగా యాక్యుపంక్చర్ ట్రై చేయండి, పోస్చర్ కరెక్షన్ చేసుకోండి, అండ్ ప్రాపర్ హెల్దీ లైఫ్ స్టైల్ అనమాట. ఇందాక నేను చెప్పినట్టుగా స్ట్రెచెస్ అవి చేయడము, ఒకవేళ మీరు ఎక్కువసేపు కూర్చోవాల్సి వస్తే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి లేచి బాడీని స్ట్రెచ్ చేసుకొని మళ్ళీ కూర్చొని మీ వర్క్ చేసుకోవడము, వ్యాలెట్ వెనకాల బ్యాక్ పాకెట్లో వాలెట్ పెట్టుకోకపోవడము, ఇట్లాంటివన్నీ చేస్తే అని అంటే హెల్దీగా ఉంటారు, పెయిన్ తగ్గుతుంది, మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా చాలా మట్టుకు తగ్గుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.